బొబ్బిలికోటలో కాల్పులు కలకలం రేపాయి. ఉదయం వాకింగ్ చేసే టైంలో పేలిన గన్ వాకర్స్ ని ఉరుకులు పరుగులు పెట్టించింది. చిట్ వ్యాపారి టార్గెట్ గా కాల్పులు జరిగాయి. జస్ట్ మిస్ తో అతను బతికి బయటపడ్డాడు. అయితే వ్యాపారిని ఎందుకు టార్గెట్ చేశాడన్నది మిస్టరీగా మారింది. ఆర్థిక లావాదేవీలా, వ్యక్తిగత కక్షలా, ఇవేవీ కాకుండా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో కోటి చెరువు దగ్గర కాల్పులకు తెగబడ్డాడో వ్యక్తి. అందరూ చూస్తుండగానే చిట్ వ్యాపారి జగన్మోహన్ రావు టార్గెట్ గా ఫైరింగ్ చేశాడు. వెనుక వైపు నుంచి ఫైర్ చేయడంతో ఓ బుల్లెట్ జగన్మోహన్ రావు వీపులోకి దూసుకెళ్లింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అతను నేల మీద పడిపోయాడు. కాల్పుల శబ్దంతో మొదట పరుగులు తీసిన అక్కడి జనం ఆ తర్వాత తేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. తలో చెయ్యి వేసి పోలీసులకు అప్పగించారు. మేము హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ కొంతమంది వాకర్స్ ఉన్నారు. వాకర్స్ ఏమో ఆ గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ గుర్తు తెలియని పట్టుకోవడం జరిగింది. మా కస్టడీకి తీసుకున్నాం. అప్పుడు టైం సుమారు 7 గంటలు అవుతుంది. ఈ తోలుగా కంట్రీ మేడ్ వెపన్ క్యారీ చేశాడైనా ఆ కంట్రీ మేడ్ వెపన్ కూడా అక్కడే పడుంది. అలాగే ఒక ఎంటీ బుల్లెట్ కూడా ఉంది. ఈయన దగ్గర 5 బుల్లెట్లు ఉన్నాయి. 3 బుల్లెట్లు ఏమో జేబులో ఉన్నాయి. ఒకటేమో ఎంటీ బుల్లెట్, ఇంకోటి లైవ్ రౌండ్ కూడా ఆ కింద పడి ఉంది. గాయపడ్డ చిట్ వ్యాపారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం విశాఖకు రిఫర్ చేశారు. మరోవైపు కాల్పులు జరిపిన వ్యక్తి కట్టకు చెందిన కేశవ్ గా గుర్తించారు పోలీసులు. గతంలో రైల్వేస్ లో పనిచేసి సస్పెండ్ అయ్యాడని, మోటార్ కేసులను కేశవ్ నిందితుడని చెప్పుకొచ్చారు పోలీసులు. వైజాగ్ వన్ టౌన్ కూడా 2013లో ఒక మర్డర్ చేయడం జరిగింది. ఈ మర్డర్ కేసులో ఈయన మెయిన్ ముద్దాయి. కేశవ్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ సరే, మరి చిట్ వ్యాపారి జగన్మోహన్ రావుపై కాల్పులు ఎందుకు జరిపాడు? బతుకు తెరువు కోసం విశాఖకు వచ్చిన కేశవ్ బొబ్బిలిలో ఉండే వ్యాపారిని ఎందుకు టార్గెట్ చేశాడు? వీరిద్దరికి పాత పరిచయాలున్నాయా? ఆర్థిక లావాదేవీల్లో తేడాలేమైనా వచ్చాయా? వ్యక్తిగత విభేదాలే కాల్పులకు కారణమయ్యాయా అన్నది తేలాల్సింది. కాల్పులు జరిపిన కేశవ్ ఎవరో తనకు తెలియదన్నాడు చిట్ వ్యాపారి. మరైతే హత్యాయత్నం ఎందుకు చేశాడన్నది మిస్టరీగా మారింది. అన్ని కోణాల్లో కూపిలాగుతున్న పోలీసులు కాల్పుల వెనక కారణాలను త్వరలోనే బయట పెడతామంటున్నారు. మొత్తానికి తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటన బొబ్బిలి వాసుల్ని బెంబేలెత్తించింది.